ఓం శ్రీ మహాగణాధిపతయే నమ మహాసరస్వత్యై నమ. దీనామవిత్రయవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే పవరోగిణం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్ప్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చనెయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాప్తి ఇచ్చుత కవిత్వ మహత్త పటుత్వ సంపదల్. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిచ్చ రాఘవే కేతవే నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈ వారం 13/4/2025 నుండి 19/4/2025 వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితములను తెలియజేస్తున్నాను. ప్రథమంగా మేషరాశి. మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, పూర్తిగా 1 పాదము ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం, కుజుడు కర్కాటకంలో సంచారం, చంద్రుడు మరియు కేతు కన్యలో సంచారం. చంద్రుడు 14వ తారీఖు తులలో సంచారం, 16వ తారీఖున చంద్రుడు మళ్ళీ వృశ్చికంలోకి సంచారం మారుతూ 19వ తారీఖున ధనస్సులో సంచారం. రాహు శుక్ర బుధ రవి మరియు శని గ్రహాలు మీనంలో సంచారం. 14వ తారీఖున రవి మేషంలో సంచారం. మేషరాశి వారి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈ వారం రాశి ఫలాలు తెలియజేస్తున్నాను. ధనం వ్యవహారంలో పురోగతి సాధిస్తారు. కొన్ని పనులలో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం నుండి ఊరట లభిస్తుంది. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరన స్వల్ప ధన వ్యయం సూచనలున్నాయి. వారం చివరన స్వల్పంగా ధన ఖర్చు సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి వృషభ రాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. 13/4/2025 నుండి 19/4/2025 వరకు వృషభ రాశి వార ఫలితాలను తెలియజేస్తున్నాను. ప్రథమంగా వృషభ రాశి యందు కృత్తిక 3 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములు ఇమిడి ఉన్నాయి. ఈ వారం గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం, కుజుడు కర్కాటకంలో సంచారం, చంద్రుడు మరియు కేతు కన్యలో సంచారం. చంద్రుడు 14వ తారీఖు తులలో సంచారం, 16వ తారీఖు చంద్రుడు మళ్ళీ వృశ్చికంలో సంచారం మారుతూ 19వ తారీఖున ధనస్సులో సంచారం. రాహు శుక్ర బుధ రవి మరియు శని మీనంలో సంచారం. 14వ తారీఖున రవి మేషంలో సంచారం. వృషభ రాశి వారి రాశి ఫలం. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. ఉండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక రుణాలను సైతం తీర్చగలుగుతారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన గృహ ప్రయత్నాలు ఒక దారిలోకి వస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు రాజీ చేసుకుంటారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి.
గృహమునకు బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వారం ప్రారంభంలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి మిథున రాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. మిథున రాశి 13/4/2025 నుండి 19/4/2025 వరకు వార ఫలితాలను తెలియజేస్తున్నాము. మిథున రాశి యందు మృగశిర 2 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 3 పాదములు ఇమిడి ఉన్నాయి. ఈ వారం గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే గ్రహస్థానాలను చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం, కుజుడు కర్కాటకంలో సంచారం, చంద్రుడు మరియు కేతువు కన్యలో సంచారం. చంద్రుడు 14వ తారీఖున తులలో సంచారం, 16వ తారీఖున చంద్రుడు మళ్ళీ వృశ్చికంలోకే సంచారం మారుతూ 19వ తారీఖున ధనస్సులో సంచారం. రాహు, శుక్ర, బుధ, రవి మరియు శని మీనంలో సంచారం. 14వ తారీఖున రవి మేషంలో సంచారం. మిథున రాశి వారి వార ఫలితాలు. అవసరానికి చేతికి డబ్బులు నిల్వ ఉండదు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో శ్రమ తగిన ఫలితం లభించదు. కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ పనులు బందకోడిగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు నిదానంగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పాత మిత్రులను కలుసుకొని కొన్ని విషయాలు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం తప్పదు, కొంత ఇబ్బంది కూడా తప్పదు. ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. వారాంతమున కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో దృష్టి సారిస్తారు. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే హనుమాన్ ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి కర్కాటక రాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. కర్కాటక రాశి. ఈ వారం 13/4/2025 నుండి 19/4/2025 వరకు కర్కాటక రాశి. పునర్వసు 1వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు ఈ కర్కాటక రాశి యందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం, కుజ కర్కాటకంలో సంచారం, చంద్రుడు మరియు కేతువు కన్యలో సంచారం. చంద్రుడు 14వ తారీఖున తులలో సంచారం, 16వ తారీఖున చంద్రుడు మళ్ళీ వృశ్చికంలోకి సంచారం మారుతూ 19వ తారీఖున ధనస్సులో సంచారం. రాహు, శుక్ర, బుధ, రవి మరియు శని మీనంలో సంచారం. 14వ తారీఖున రవి మేషంలోకి సంచారం. కర్కాటక రాశి వార ఫలితాలు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం మంచిది కాదు. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతాన విద్య, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వారం ప్రారంభంలో అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలు జాగ్రత్తగా వహించడం మంచిది. దూర ప్రయాణాలు కొంచెం ఆలోచించి వహించడం చాలా మంచిది. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి సింహరాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. సింహరాశి. సింహరాశి 13/4/2025 నుండి 19/4/2025 వరకు వార ఫలాలను తెలియజేస్తున్నాము. సింహరాశి మఖ 4 పాదములు, పూర్వ పల్గుని 4 పాదములు,
ఉత్తర పల్గుని ఒక పాదము ఇమిడి ఉన్నాయి ఈ సింహరాశి యందు. ఈ వారం అంతా గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం, కుజుడు కర్కాటకంలో సంచారం, చంద్రుడు మరియు కేతువు కన్యలో సంచారం, చంద్రుడు 14వ తారీఖున తులలో సంచారం, 16వ తారీఖున చంద్రుడు మళ్ళీ వృశ్చికంలోకి సంచారం మారుతూ 19వ తారీఖున ధనుస్సులో సంచారం. రాహు, శుక్ర, బుధ, గురు మరియు శని మీనంలో సంచారం. 14వ తారీఖున రవి మేషంలో సంచారం. సింహరాశి ఈ వార ఫలితాలు. మీ పనితీరులో అధికారులను ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అనుకున్న సమయానికి ధన సహాయం అంది రుణాలు తీర్చగలుగుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలలో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివర వృధా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమః శివాయ చ నమః శివాయ. తదుపరి కన్యరాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. 13/4/2025 నుండి 19/4/2025 వరకు కన్యారాశి ఫలితాలను తెలియజేస్తున్నాము. కన్యారాశి ఉత్తర పల్గుని 3 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 2 పాదములు ఇమిడి ఉన్నాయి. ఈ కన్యారాశి యందు ఈ వార గ్రహస్థానాలంతా చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం, కుజుడు కర్కాటకంలో సంచారం, చంద్రుడు మరియు కేతు కన్యలో సంచారం, చంద్రుడు 14వ తారీఖు తులలో సంచారం, 16వ తారీఖున చంద్రుడు మళ్ళీ వృశ్చికంలో సంచారం, 19వ తారీఖున ధనస్సులో సంచారం. రాహు, శుక్ర, బుధ, రవి మరియు శని మీనంలో సంచారం. 14వ తారీఖు రవి మేషంలో సంచారం. కన్యారాశి వారి ఫలితంలో ఈ వారం తెలియజేస్తున్నాం. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం చోటు చేసుకున్నది. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమః శివాయ చ నమః శివాయ. తదుపరి తులారాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వార ఫలితాలు. తులారాశి వార ఫలితంలో 13/4/2025 నుండి 19/4/2025 వరకు. చిత్త 2 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు ఈ తులారాశి యందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం, కుజుడు కర్కాటకంలో సంచారం, చంద్రుడు మరియు కేతువు కన్యలో సంచారం, చంద్రుడు 14వ తారీఖున తులలో సంచారం, 16వ తారీఖున చంద్రుడు మళ్ళీ వృశ్చికంలోకి సంచారం మారుతూ 19వ తారీఖున ధనస్సులో సంచారం. రాహు, శుక్ర, బుధ, రవి మరియు శని మీనంలో సంచారం. 14వ తారీఖున రవి మేషంలో సంచారం. తులారాశి వారి ఫలితములు. వార ఫలితం. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు. మీ ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు
వ్యయ ప్రయాసాలతో పూర్తి అవుతాయి. కుటుంబ విషయాలలో ఆకస్మికంగా ఆలోచనలు మార్పులు చేస్తారు. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో కొన్ని వ్యవహారాలు కొంత చికాకులు తప్పవు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. కొన్ని రంగాల వారికి నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వారం చివరిలో గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అధిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ వారం అధిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే గణేశాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి వృశ్చిక రాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ వారం ఫలితాలు 13/4/2025 నుండి 19/4/2025 వరకు వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములను తెలియజేస్తాను. ప్రారంభంగా వృశ్చిక రాశి యందు విశాఖ 1 పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు ఈ వృశ్చిక రాశి యందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం, కుజుడు కర్కాటకంలో సంచారం, చంద్రుడు మరియు కేతు కన్యలో సంచారం. చంద్రుడు 14వ తారీఖున తులలో సంచారం, 16వ తారీఖున చంద్రుడు మళ్ళీ వృశ్చికంలోకి సంచారం మారుతూ 19వ తారీఖున ధనుస్సులో సంచారం. రాహు, శుక్ర, బుధ, రవి మరియు శని మీనంలో సంచారం. 14వ తారీఖున రవి మేషంలోకి సంచారం. వృశ్చిక రాశి వార ఫలాలు తెలియజేస్తున్నాం. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. మీరు చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచనలో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సంతానం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలలో జాప్యం తప్పదు. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకోవడం విఫలమవుతారు. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకోవడానికి విఫలమవుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య కవచం పారాయణం చేయడం వలన ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి ధనుస్సు రాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధనుస్సు రాశి 13/4/2025 నుండి 19/4/2025 వరకు ధనుస్సు రాశి యందు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా గ్రహస్థానాలను చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం, కుజుడు కర్కాటకంలో సంచారం, చంద్రుడు మరియు కేతు కన్యలో సంచారం. చంద్రుడు 14వ తారీఖున తులలో సంచారం, 16వ తారీఖున చంద్రుడు మళ్ళీ వృశ్చికంలో సంచారం మారుతూ 19వ తారీఖున ధనుస్సులో సంచారం. రాహు, శుక్ర, బుధ, రవి మరియు శని మీనంలో సంచారం. 14వ తారీఖున రవి మేషంలో సంచారం. ధనుస్సు రాశి వారి ఫలితములు. రుణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మీ దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.
వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడం కష్టంగా మారుతుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్ర ఆహారాలు ఉండవు. కొన్ని రంగాల వారికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. మరి కొన్ని రంగాల వారికి లభించిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. వారం మధ్యలో స్వల్ప ధనలాభం సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి మకర రాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మకర రాశి. ఈ మకర రాశి యందు 13/4/2025 నుండి 19/4/2027 వరకు ఉత్తరాషాఢ 3 పాదములు, శ్రవణ 4 పాదములు, ధనిష్ట 1 పాదము ఇమిడి ఉన్నాయి. ఈ వార గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం, కుజుడు కర్కాటకంలో సంచారం, చంద్రుడు మరియు కేతువు కన్యలో సంచారం. చంద్రుడు 14వ తారీఖున తులలో సంచారం, 16వ తారీఖున చంద్రుడు మళ్ళీ వృశ్చికంలో సంచారం, 19వ తారీఖున ధనస్సులో సంచారం. రాహు, శుక్ర, బుధ, రవి మరియు శని మీనంలో సంచారం. 14వ తారీఖున రవి మేషంలో సంచారం. మకర రాశి వారి ఫలితములు. ప్రయాణంలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట పొందుతారు. గృహమున ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతాన విద్య విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి. మీరు చేసే వృత్తి వ్యాపారంలో ఆశించిన రీతిలో ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆదరణ పొందుతారు. అన్ని రంగాల వారికి దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. మీ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఈ వారంతా చూసుకున్నట్లయితే ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి కుంభరాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కుంభరాశి 13/4/2025 19/4/2025 వరకు ఈ కుంభరాశి యందు ధనిష్ట 2 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభాద్ర 3 పాదములు ఈ కుంభరాశి యందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం, కుజుడు కర్కాటకంలో సంచారం, చంద్రుడు మరియు కేతు కన్యలో సంచారం. చంద్రుడు 14వ తారీఖున తులలో సంచారం, 16వ తారీఖున చంద్రుడు మళ్ళీ వృశ్చికంలో సంచారం మారుతూ 19వ తారీఖున ధనస్సులో సంచారం. మరియు రాహు, శుక్ర, బుధ, రవి మరియు శని మీనంలో సంచారం. 14వ తారీఖున రవి మేషంలో సంచారం. కుంభరాశి ఫలితాలు. చేపట్టిన వ్యవహారంలో అవాంతరాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీరు అనుకున్న ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా గోచరిస్తోంది. స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట కొంత జాగ్రత్త వ్యవహరించాలి. మీరు ఇంట్లోనూ బయట కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చిన్ననాటి మిత్రులతో వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది.
ఉద్యోగాలలో బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. వారం మధ్యలో గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి మీనరాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మీనరాశి 13/4/2025 నుండి 19/4/2025 వరకు. మీనరాశి పూర్వభద్ర 1వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు ఈ మీనరాశి యందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం, కుజుడు కర్కాటకంలో సంచారం, చంద్రుడు మరియు కేతువు కన్యలో సంచారం. చంద్రుడు 14వ తారీఖున తులలో సంచారం, 16వ తారీఖున చంద్రుడు మళ్ళీ వృశ్చికంలో సంచారం మారుతూ 19వ తారీఖున ధనస్సులో సంచారం. రాహు, శుక్ర, బుధ, రవి మరియు శని మీనంలో సంచారం. 14వ తారీఖున రవి మేషంలో సంచారం. మీనరాశి వార ఫలితాలు. మీరు చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే పుంజుకుంటాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం కొంత సంతోషాన్ని కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో భూమి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారంలో మరింత పుంజుకుంటాయి. మీ వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఇంటా బయట చికాకులు కలుగుతాయి. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ నమ శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి వచ్చే వారం కలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.